వదినా ఏ నిశాంత్, నువ్వా? లోపలికి రా. ఎలా ఉన్నారు వదినా? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బానే ఉన్నాను వదినా. అన్నీ లేడా? మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్లారు, కాసేపట్లో వస్తారు. రా, నువ్వు వచ్చి కూర్చో. ఉమ్, సరే ఆగు, నేను తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. అబ్బాయి నాకేం వద్దు వదినా. ఇప్పుడే టీ తాగి వచ్చాను. ఏంటి, బయట టీ తాగితే ఇక్కడేమీ తాగవా? ఆగు. వద్- ఉమ్, థ్యాంక్స్. ఏంట్రా నిశాంత్, ఇంత హఠాత్తుగా వచ్చావు? ఏదైనా ముఖ్యమైన విషయమా? అదేం లేదు వదినా. ఏదో ఊరికే వచ్చాను. రేయ్, నువ్వు ఊరికే వచ్చావా? ఆ, ఏదైనా పని లేకపోతే నువ్వు ఇటువైపు రావు కదా. అదేం లేదు వదినా. మీరు నాకొక సాయం చేయాలి. ఏంట్రా, ఏం సాయం చేయాలి? మీరు నా వల్ల కుదరదు అని మాత్రం చెప్పకూడదు. ఎలాగైనా నా కోసం ఈ ఒక్క సాయం చేయండి వదినా. రేయ్, నువ్వు సాయం చేయమని అడుగుతున్నావు, కానీ ఆ సాయం ఏమిటో చెప్తేనే కదా నా వల్ల అది కుదురుతుందో లేదో అని నేను చెప్పగలను. లేదొదినా, మీరు ఖచ్చితంగా సాయం చేయగలరు. రేయ్, ముందు నువ్వు ఆ సాయం ఏమిటో చెప్పరా. వదినా, నాకొక 1,00,000 రూపాయలు డబ్బులు కావాలి. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయిరా, నన్నొచ్చి అడుగుతున్నావు? వదినా, నేను మిమ్మల్ని అడగట్లేదు. మీరే అన్నతో మాట్లాడి నాకు డబ్బులు ఇప్పించాలి. రేయ్, నేను మీ అన్నయ్య దగ్గర 1,00,000 రూపాయలు అడిగి ఇప్పించాలా? నీ మనసులో అసలేమనుకుంటున్నావు? అసలు నీకేమైంది? వదినా, నేను ఒక అతని దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నాను. అదేమో ఇప్పుడు డబుల్ అయిపోయింది. అతనిప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చి గొడవ పడుతున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకెవరినైనా అప్పడిగి ఆయన అప్పుని నేను తీర్చగలను. అయితే వాడికి కూడా ఇంట్రెస్ట్ కట్టాలి కదా. అందుకే నాకు అది కరెక్ట్ కాదనిపిస్తోంది. అందుకే అన్నయ్యని అడిగి ఇంట్రెస్ట్ లేకుండా తీసుకెళ్దామని వచ్చాను. రేయ్, ఆయన దగ్గర మాత్రం డబ్బులు ఎక్కువగా ఉంటాయా ఏంటి? అది కాదు వదినా, అన్నయ్యని ఒక్కసారి అడిగి చూడండి. తిన్నగా అన్నయ్యని అడిగితే ఖచ్చితంగా కుదరదనే చెప్తాడు. మీరు నా కోసం అన్నయ్యని రిక్వెస్ట్ చేయండి. అలా అయితే అన్నయ్య ఖచ్చితంగా ఇస్తాడు. నా కోసం ఈ ఒక్క సాయం చేయండి వదినా. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కనుక నేను కూడా ఒకసారి అడిగి చూస్తాను. సరే వదినా. మరి అన్నయ్య ఇప్పుడు వస్తాడా? ఆ, ఇప్పుడు వచ్చే టైమే అయింది. అన్నయ్య, రేయ్, నువ్వెప్పుడొచ్చావు? ఆ, ఇప్పుడే వచ్చానన్నయ్య. కూర్చో. ఉమ్. ఏంట్రా హఠాత్తుగా వచ్చావు? వాడికి 1,00,000 రూపాయలు డబ్బులు కావాలని చెప్పాడండి. అవునా? 1,00,000 రూపాయలు కావాలా? అవునన్నయ్య. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నాను. తర్వాత వడ్డీ బాగా పెరిగిపోయింది. వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఒక 1,00,000 రూపాయలు అడ్జస్ట్ చేస్తే బాగుంటుందన్నయ్య. రే, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదురా. నీకు తెలిసిన వాళ్ళని అడిగి ఇప్పించన్నయ్య. సరేరా, కానీ ఎవరు కూడా ఇప్పుడు అడిగితే ఇవ్వట్లేదు. సరే అన్నయ్య, నేను బయలుదేరుతాను. సరేరా, టీ తాగి వెళ్ళు. లేదు, ఇప్పుడే జ్యూస్ తాగాను. నేను వెళ్తానయ్యా. సరే.
ఏంటండి నిశాంత్ డబ్బులు అడిగితే ఇవ్వలేదు? అతను చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాడు. ఏయ్, వెంటనే ఇవ్వకూడదు. ఓ 4 రోజులు ఆగి ఆ తర్వాత ఇద్దాం. ఒకవేళ వెంటనే ఇచ్చాననుకో, నా దగ్గర ఎక్కువ డబ్బులున్నాయనే ఆలోచన వాడికొస్తుంది. ఉహుం, నేను డబ్బులు ఇస్తాను, కానీ నేనే ఇచ్చానని వాడికి చెప్పకూడదు. ఉమ్, అలా చేస్తేనే మనం ఇచ్చిన డబ్బులు వాడు వెంటనే తిరిగిచ్చేస్తాడు. ఉమ్. లేదంటే రావు. సరే, అలాగే చేయండి. తన్ని చూస్తేనే చాలా జాలి కలుగుతోంది. సరే, ఇస్తాను. నువ్వు చెప్పాక కాదంటానా? ఖచ్చితంగా ఇస్తాను. సరేనా? ఉమ్. హలో, హలో నిశాంత్, ఎక్కడున్నావు? చెప్పండి వదినా, నేను బయట ఉన్నాను. అవునా, చాలా బిజీనా? లేదు వదినా, డబ్బుల కోసం తెలిసిన వాళ్ళని అడుగుదామని వచ్చాను. సరే, ఒకసారి ఇంటికొస్తావా? ఎందుకు వదినా? ఏంటి, కారణం చెప్తే గానీ ఇంటికి రావా? అయ్యో, అలా ఏం లేదు వదినా. మరో అరగంటలో మీ ఇంటి ముందు ఉంటాను. సరే, త్వరగా రా. వచ్చేస్తాను వదినా. ఆ, ఆ. ఉమ్. వదినా, రా నిశాంత్, కూర్చో. ఆమ్, ఏంటి వదినా రమ్మని చెప్పారు? కాసేపు ఆగు, ఇప్పుడే వస్తాను. ఉమ్. ఇదిగో నువ్వు అడిగిన 1,00,000 రూపాయలు. చాలా థ్యాంక్స్ వదినా. నాకెందుకు థ్యాంక్స్, మీ అన్నయ్యకి చెప్పు. లేదు వదినా, అన్నయ్యకి మీరు చెప్పారు కాబట్టే ఈ డబ్బులు ఇచ్చారు. ఒకవేళ మీరు వద్దని చెప్పుంటే ఖచ్చితంగా ఇచ్చుండేవాడే కాదు. మీ వల్లే నాకు ఈ డబ్బులు వచ్చాయి వదినా. ఉమ్, మీరు అనుకుంటే మంచి జరుగుతుందని మీ దగ్గరికి వచ్చి సాయం అడిగాను వదినా. చాలా థ్యాంక్స్ వదినా. నేను వెళ్తాను. సరే వదినా, ఉమ్. నేను బయలుదేరుతాను. సరే, భోజనం చేసి వెళ్ళు. వద్దొదినా, ఇంకో రోజు వస్తాను. సరే. వస్తాను వదినా. ఉమ్. థ్యాంక్స్.